కోడి 15 నుండి 20 కోడిగుడ్లు. గుడ్డు పెట్టినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా పెడతాది పగలకుండా. నువ్వు కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తే ఎప్పుడు ఎత్తిడమే. అయ్యో చేయి జారిపోయిందండి, కోడి కూడా అనగా చేయి జారిపోయింది అందుకనే గుడ్డు పగిలిపోయిందని. దొంగ కోడిని కోసేస్తారు అప్పుడు. కానీ అది 15-20 కోడిగుడ్లు అది పెట్టి, ఆ పెట్టిన కోడిగుడ్లు పొదిగి, ఆ పొదుగున కోడిగుడ్ల మీద కూర్చొని అది జాగ్రత్తగా అది పిల్లలు అయిపోయిన తర్వాత ఆ పిల్లల్లో ఇటుమంది 10 మందిని ఇటువైపు 10 మందిని 2 రెక్కల కింద పెట్టుకొని 20 మందితో బాబా ఎలాగంటే అసలు 20 కోడి పిల్లల్ని అది పోషిస్తుంది. 2 రెక్కలతో. నీవి కోడి కంటే టాపు రెక్కలు, చేతులు. కోడికి ఇంత కాలు ఉంటది, నీకు ఇంత కాలు ఉంది. ఇంత కాలు పెట్టుకొని, ఇంత చేయి పెట్టుకొని, ఇంత తలకాయ పెట్టుకొని 2 పిల్లల్ని పోషించలేనప్పుడు నేమన. యావత్తు ప్రపంచం ఏమైపోయిందండి. ఇంతమందిని పెంచుతున్నటువంటి దేవునికి మనం మన పిల్లలు సరిగా పెరగలేదంటే మనం ఏమవుతున్నాం? దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఏం చెప్పాను, ఏం పెంచమని చెప్పాను, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసినది ఏమిటి?